చెప్తున్నారు? జూలై 26 తారీఖు ఆపరేషన్ రావణ్ రిలీజ్ డేట్ వేసాం సార్. అవును. జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఏమన్నా ఐడియా చెప్పండి సార్. అంతేనా? ఎవరిక్కడ? రాకెట్ రాఘవ 10 years 500 పైన స్కిట్స్, అది మన హిస్టరీ. దానికి టెన్షన్ పడతారేంటి మీరు? ఒక ఐడియా చెప్పండి సార్. ముందు ఒక కాఫీ చెప్పండి సార్. మీరు చెప్పండి, చెప్తాను. కాఫీ. రక్షిత్ గారు, మీరు ఆపరేషన్ రావణ సినిమా చేశారు, జనంలోకి తీసుకెళ్ళడం ఇంకా పెద్ద ఆపరేషన్ సార్. వచ్చేస్తుంది, అదిరిపోయింది సార్. ఇంకో కాఫీ చెప్పండి, చెప్తాను. ఇంకొకటి కాఫీ. థ్యాంక్స్ సార్. ఓయ్ సార్, సార్ ఇప్పటికే 10 కాఫీలు అయినాయి సార్. 10 ఏళ్ళు అన్నారు, రాకెట్ అన్నారు, ఐడియాలు అన్నారు, 500 స్కిట్లు అన్నారు. ఒక్క ఐడియా. ఇక్కడ కాదు కానీ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. వచ్చేస్తుంది, పని చెప్తాను, వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఆపరేషన్ రావణ్ జూలై 26 రిలీజ్. అవును సార్, వచ్చేస్తుంది, పర్లేదు, చూడండి, చెప్తాను. సినిమా వచ్చేస్తా సార్ ఈ లోపు. నేను చెప్తాను సార్, పదండి. వచ్చిందా? వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది సార్. సార్ ఇల్లు 500 స్కిట్లు సార్, రాకెట్ సార్ వచ్చేస్తుంది సార్. నాకు చిన్న డౌట్ అండి. అడగండి. ఇప్పుడు జనరల్గా సినిమా షూటింగ్ చాలా లొకేషన్, చాలా ఊర్లు తిరుగుతుంటారు కదా సార్. ఇది హైదరాబాద్లో చేశారు, ఇంకా బయట లొకేషన్స్ కూడా వెళ్ళారండి? అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆడియన్స్ కూడా వింటారు కదా అని అడిగాను సార్. టైటిల్ చాలా బాగుంది, ప్రజెంట్ అందరూ మీడియాలో చూసేవి కనెక్ట్ అయ్యేది కదా అని అడిగాను సార్. అంతే సార్, మనం హైదరాబాద్ లోనే కదా సార్ షూటింగ్ చేసింది. అవును, అవును సార్. మరి హైదరాబాద్ లో తీసినట్టే కదా సార్. అంటే మీరేమైనా హీరోయిన్ గారితో సాంగ్స్ వాటి కోసం బయట ఊళ్ళు? లేదు సార్, హైదరాబాద్ లో చేశారు. బాగుంది సార్. మనకి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళడం ఎలా, ఇది కావాలి అంతే కదా సార్? అదే కదా సార్ నేను అడిగింది మిమ్మల్ని. వచ్చేస్తుంది సార్. 10 కాఫీలు తాగారు సార్ మీరు. సార్ సార్ మరి అన్నిసార్లు మాటికి చెప్పండి సార్, బాగోదు. ఇలా కాదు కానీ ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్ళిపోతాం సార్ మనం. మన ఇద్దరం వెళ్ళి ఏం చేస్తాం సార్ బ్యూటిఫుల్ స్పాట్? అంటే జనంలోకి తీసుకెళ్ళడం ఎలా అనే దాని మీద నేను బాగా ఆలోచిస్తాను. లేని చోటకి వెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళడం ఎలా అని ఆలోచిస్తారు సార్. కరెక్టే కదా. దీనికి డైలాగ్ భలే చెప్పారు సార్. జనాల్లోకి వెళ్ళి జనాల్లో చోట వెళ్ళి అన్న మీరు ఎవరు సార్ డైలాగ్ ఎవరు రాశారు సార్ సినిమాకి? సార్ మీరు సినిమాని వదిలేసి ప్రమోషన్ వదిలేసి నాతో చెప్పిస్తారు ఏంటి సార్? ఎక్కడ తీశారు, హీరోయిన్ ఎక్కడికైనా వెళ్ళారా? అవును సార్. ఎందుకు సార్? ఇలా కాదు కానీ మనం ఒక మంచి సార్ హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టండి సార్, మంచిది. ఆ తర్వాత హైదరాబాదే కదా సార్, సారీ విశాఖపట్నంలో సార్. ఆ తర్వాత విజయవాడలో ఒకటి పెట్టండి సార్. యూత్ ఉంటారు సార్, వాళ్ళు చూసుకుంటారు సార్, నడిపించేస్తారంటే యూత్. మీరేంటి ఫస్ట్ సినిమాలు ఏంటి, నా పక్కన పడ్డాది లేదో నీ పక్కన పడ్డాది లేదో చూడు అన్నారా? యూత్ పిచ్చెక్కిపోయారు సార్ ఎక్కడ పడితే అక్కడ. ఇది చూడండి, ఇలాగా యూత్ ని ఇన్వాల్వ్ చేయండి చాలు, మీరు వచ్చేస్తారు. ఏం చేద్దాం చెప్పండి దానికి. వెళ్దాం సార్, మనం ఒకరోజు విజయవాడ వెళ్తాం, ఒకరోజు విశాఖపట్నం వెళ్తున్నాం, ఒకరోజు హైదరాబాద్ లో వెళ్తున్నాం. మన ప్రియమైన ఆడియన్స్ అందరినీ కలిసేద్దాం సార్, రచ్చ చేసేద్దాం సార్. అంతే అంతే అంతే. ఎక్కడెక్కడికి వెళ్దాం అంటారు విజయవాడలో? ముందైతే ఎనర్జీగా ఉంటది కానీ కాలేజీకి వెళ్ళిపోదాం సార్. మంచి కాలేజీ చూసుకుని వెళ్ళిపోతాం, ఎనర్జీ అంతా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఊర్లో మీరు ఏదైనా మంచి ఫంక్షన్ ఒకటి పెడుతురు కానీ సార్, ఇలా జనంలోకి తీసుకెళ్ళిపోదాం సార్ మీరు. సార్ ఇప్పుడు ఈ సినిమాలో విలన్ ఎవరు అంటారు సార్? చెప్పరు, నాకు తెలుసు మీరు చెప్పరు సార్, సస్పెన్స్. ఎందుకంటే షూటింగ్ చేశాను, చాలా రోజులు చేశాను, కానీ విలన్ ఎవరో తెలియకుండా దాచిపెట్టేశారండి. సస్పెన్స్ ఉంటుంది సినిమాలో కూడా. డాడీకి విలన్ లీడా లేకపోతే లీడా ఆడా అనిపిస్తుంటదండి. అసలు రాదు, మనకు అంత సీన్ లేదు కదా సార్. ఏదో కామెడీ చేసాం సరదాగా, మంచి కామెడీ చేయించారు నా చేత. కానీ నిజంగా చెప్తున్నాను, మన ఇద్దరి కాంబినేషన్ సీన్ మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్, బాగా వచ్చింది. ఇంకా నేను అది చూడలేదు నేను ఆ సీన్, కానీ చాలా బాగుంది సార్ నిజంగా. నేను చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కాంబినేషన్ మాత్రం నిజంగా రాకెటింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నేను ఒకసారి దాంట్లో టీచ్ చేస్తుంటా, కొత్తగా మీరు ఆఫీస్ లో జాయిన్ అయ్యి. సారీ, ఓకే సార్, బాగుందండి, వెరీ గుడ్.
సార్ వెళ్దాం. ఇప్పుడు బ్యూటిఫుల్ లొకేషన్ అన్నారు, ఎక్కడ తీసుకెళ్ళమంటారు చెప్పండి, మీకు థాట్స్ ఎక్కడ వస్తాయి? హైదరాబాద్ లో ఫేమస్ వైర్ బ్రిడ్జ్ ఉంది కదా సార్, అక్కడికి వెళ్ళిపోదాం సార్. అక్కడ ఉంటది సార్ బ్యూటిఫుల్ అంతాను. రెగ్యులర్ గా వెళ్తా ఉంటారు సార్ మీరు? రెగ్యులర్ గా ఎక్కడ సార్, అంతా యూతే ఉంటారు సార్ అక్కడ. ఇప్పుడు మీరు వెళ్తే యూత్ బాగానే ఉంటది, అఫ్ కోర్స్ నేను కూడా యూతే అనుకోండి, అప్పుడప్పుడు అటు నుంచి వెళ్ళిపోతుంటారు సార్. అలా చూసారేంటి సార్, నిజంగా యూత్ నుండి బాబాయ్ నేను వెళ్ళాలి సార్. ఒక్కసారి అన్నా సార్ హైదరాబాద్ వచ్చినప్పుడు వైర్ బ్రిడ్జ్ మీద వెళ్ళాలి అంతే. ఏంటి వెళ్ళమంటారు సార్ వైర్ బ్రిడ్జ్ కి? వెళ్ళిపోతారు సార్, మీరు ఎలా తీసుకున్నా చుట్టూ తిరిగి వెళ్ళి మనం అక్కడికి వెళ్తాం సార్, బాగుంటుందండి. అక్కడికి వెళ్ళి ఆపరేషన్ రావణ్ జూలై 26 అన్నా అనుకోండి సార్, జనంలోకి వెళ్ళిపోతుంది సార్. సార్ జనాల్లోకి వెళ్తాం కదా సార్, మన లోపలేస్తారు సార్. అలాగంటారా? అక్కడ పర్మిషన్ లేకుండా చేయకూడదు కదా అలాగా? అవును సార్, అలాంటివన్నీ చేయకూడదు సార్. మిమ్మల్ని అంటే రాకెట్ రాఘవ అని చెప్పి జాగ్రత్తగా స్కిట్ వేయించుకుంటారు సార్. నన్ను అయితే లోపలికి తీసుకెళ్ళి అయ్యో లేదు సార్, నెక్లెస్ గురించి అంట. ఇంకేమన్నా చెప్పండి సార్. చెప్దాం సార్, చెప్పండి సార్. చెప్పేద్దాం సార్, చెప్పండి సార్. సార్ దీనికి మ్యూజిక్ అదే సార్, అదే మనకి ఇప్పుడు ఫస్ట్ ఒక పాటతోటి మీరు జనంలో బ్రహ్మాండం దగ్గర అయిపోయారు, మళ్ళీ మీరు కనిపిస్తే కొద్దిగా అలాంటి పాట ఏదైనా జనాలు చూస్తుంటారు కదా. మరి అసలు ఎక్కడికి బయటికి వెళ్ళినా సార్ ఈవెంట్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నా ఆ పాట ఒకటి వేస్తున్నారు సార్. అదే సార్, నన్ను డాన్స్ చేయమంటున్నారు సార్. ఎలా సార్ మీరు అంతలా జనంలోకి వెళ్ళిపోయారు సార్. అలాగే మనం జనంలోకి వెళ్ళిపోవాలి. ఆపరేషన్ రావణ్ వెళ్దాం సార్ మనం, కానీ మంచి ఆలోచన వస్తుందండి. మన సినిమాలో TV5 మూర్తి గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయన ఆపరేషన్లు బాగా చేస్తారు. ఆపరేషన్ అంటే డాక్టర్లు చేసి అనుకున్నారు సార్, అవి కాదు సార్, స్ట్రింగ్ ఆపరేషన్ లాంటివి. రఘు గుంచే గారు ఉన్నారు, ఆయనతో కూర్చోవాలి సార్. ఒకసారి కూర్చోవడం అంటే సాయంత్రం 6 తర్వాత అనుకున్నారు, ఆ కూర్చోవడం కాదండి, మామూలుగా అదిరిపోతుంది సార్, చాలా బాగుంటది. ఒకసారి ఆడియన్స్ ముందు కూడా అది ఒకటిసారి ఇందా నుంచి మీరు అడుగుతున్నారు చూసారా, మన సినిమాలో చేసిన హీరోయిన్ గారిని కానీ అలాగే రఘు కుంచే గారిని కానీ నలుగురు ఆర్టిస్టులు అందరూ కూర్చోబెట్టి మీరు ఒకసారి కూర్చున్నారంటే బోడని ముచ్చట్లు చెప్తే ఈజీ వెళ్తారు సార్ జనంలోకి. అది ప్లాన్ చేద్దాం సార్, మంచి రోజు చూసి అదొకటి పెట్టండి సార్. అదే సార్, అది చేద్దాం సార్. మీ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వాటి చెప్పినట్టయితే లేదు సార్. అయ్యో బాబాయ్, ఇవన్నీ జనం ముందని చెప్తున్నారు సార్ మీరు ఎక్కువగా. సార్ మిమ్మల్ని ఎలా చూస్తామో తెలుసు సార్, మేము చిరాగ్గా చూస్తారా కాంపిటీషన్? అదే ఫ్రైడే మీ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుందాం మా రాకెట్ రాఘవ గారి స్కిట్ చూసి అని సార్. థ్యాంక్ యూ సార్. మీరేమో ఒక ఐడియా చెప్పట్లేదు. చెప్తాను సార్. అన్యాయం సార్. అయ్యో, ఎంత మంచి క్యారెక్టర్ వేశారు సార్ ఆపరేషన్ రావణ్ లో. అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు సార్. ఒక ఐడియా నాకు, ఒక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్ ఇచ్చారు నాకు చక్కగా. ఒక మంచి ఒక ప్రొఫెషనల్ క్యారెక్టర్, చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. నిజంగా డైరెక్టర్ గారికి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఆ క్యారెక్టర్ లో సార్ రాధిక గారి గురించి. అవును సార్, రాధిక గారిని కలిసి స్టోరీ అది చెప్పి ఎలా ఒప్పించారు సార్ ముందు. నిజంగా రాధిక గారు సినిమా ఒప్పుకోవడమే మన సినిమాకి ఫస్ట్ విజయం. కరెక్ట్ సార్. ఆవిడ చాలా ఆన్ పాయింట్ చూస్తారు. ఆవిడ కథ కానీ ఎన్నో సినిమాలు చేశారు అంటే షార్ట్ సినిమాలు చేస్తారు ఆవిడ. అవును సార్. మన రవితేజ గారి సినిమా గాని, అవును సార్, చాలా లిమిటెడ్ సినిమాలు చేశారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ మన సినిమాలో ఆవిడ. అవును సార్, మదర్ గా చేస్తున్నారు. అవును, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. క్లైమాక్స్ కి అర్థం అవుతుంది మీకు. అవును, ఆవిడ ఏంటి. జనరల్ గా సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేసేటప్పుడు సార్ ముందు కథ తెలుసుకుని ఆ క్యారెక్టర్ బలం ఏంటో తెలుసుకుని చేస్తుంటారు. ఆవిడ చేశారంటే ఇది ఖచ్చితంగా విషయం ఉందని ఇక్కడే అర్థమైపోతుంది సార్. మీరు అన్నట్టు ఫస్ట్ సక్సెస్ ఆవిడ యాక్ట్ చేయటం. అలాగే మన సినిమాలో ఈయన మూర్తి గారు చేశారు. అవునండి. తర్వాత మన పోలీస్ ఆఫీసర్ అయిన చరణ్ రాజ్ గారు చేశారు. చరణ్ రాజ్ గారు యాక్ట్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్ అయితే సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది సార్. చూడలేదు కానీ సార్ మీకు చూపిస్తాను సార్. తర్వాత మీరే ఇంకా 10 మంది చెప్తారు. సూపర్ సార్. ఒక కంటైనర్ తో ఫైట్ తీసాం సార్. ఈ థ్రిల్లర్ సినిమా మనది అవుట్ రైట్ యాక్షన్ థ్రిల్లర్ సార్. ఓ కంటైనర్ తో మంచి ఫైట్, 40 అడుగుల కంటైనర్ సార్. దాని మీద ఫైట్ ప్లాన్ చేసాం. బైక్ మీద నుంచి దాని మీదకి ఎగురుతాను నేను. అయ్యి బాబోయ్, ఎవరు సార్ ఫైట్ మాస్టర్? ఎవరండి దానికి? ఫైట్ మాస్టర్ జాషువా మాస్టర్ అని ఆయన చేశారు. ఆయన
ఫస్ట్ ఓపెనింగ్ రోజు ఫైట్ చేసాం సార్ మనం. సహారాలో చేసాం ఫైట్ మేడ మీద. ఓపెనింగ్ రోజు నా కాలేరు కొట్టేసాడు ఆయన. అయ్యో 3 నెలల పాటు రెస్ట్. డాక్టర్ కవలద్దని చెప్పాడు. లెగమెంటారు ఏది ఓపెనింగ్. తర్వాత గ్యాప్ తీసుకుని మనం షూట్ చేసేటప్పుడు కూడా నా కాలుకి బ్యాండేజ్ ఉంది, క్లిప్ చేసేటప్పుడు కూడా. అవును సార్, ఇది నిజంగా ఆడియన్స్ కి మనం చెప్పాలి. ఎందుకంటే ఎంటర్టైన్ చేయడం కోసం అంత పెద్ద రిస్కీ షాట్ చేసి మీరు కాళ్ళు నుంచి కంటైనర్ మీద దూకేటప్పుడు లిటరల్ గా నేను ఎప్పుడు భయపడలా. నేను నరకాసుర సినిమాలో కూడా 40 అడుగుల చెట్టు మీద నుంచి జంప్ సీన్లు అన్ని చేసాం. అయ్యో బాబోయ్. కానీ ఒక బైక్ మీద నుంచి ఇది బ్యాలెన్స్ వదిలేసి ఒక కంటైనర్ మీద దూకడం 4-5 షాట్లు చేసాం. నాకే ఏంటి ఇన్ని షాట్. సార్ ఇది నాన్నగారి డైరెక్షన్, మీరు చేస్తున్న నాన్నగారు కూడా ఈ షాట్ వద్దులేండి అని నాకు కంగారు పడి మీరు సరిపోతుంది ఇంతవరకు అన్నారు. కానీ మేము మళ్ళా పర్ఫెక్షన్ అయ్యే వరకు చేసాం. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ ఎన్ని కష్టాలు పడ్డా స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆడియన్స్ కి ఈడిని ఏం చేసాడు, ఈడు కష్టపడ్డా ఏం పడ్డా ఎన్ని అవసరం లేదు సార్. స్క్రీన్ మీద ద బెస్ట్ కనపడాలి అంతే. దానికి ఎన్ని అయినా చేస్తాం. మీరు గాని నేను గాని నైట్లు చేసాం. ఆ రోజు షూటింగ్ నైట్ అంతా చేయలేం మనం. అవును సార్, నైట్ చాలా నైట్ అయిపోయింది, 2 దాటింది. నిజంగా ఈ నైట్ చేయడం కంటే కూడా మీరు బైక్ మించి అంత రిస్క్ షాట్ కంటైనర్ మీద నిజంగా ఆడియన్స్ ఇప్పుడు కూడా ఇలా కష్టపడే దీన్ని బ్లెస్ చేస్తారు సార్. ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకేంటి సార్, మీరు ఒక చిన్న లీక్ వచ్చింది అడగొచ్చా? వద్దు సార్, లీక్లు అంటే నాకే భయం ఉంది. మీరు ఇవన్నీ ముందు మనం పర్సనల్ గా మాట్లాడేసుకుందాం సార్. ఆ లీకులు కాదు, ఆలీకులు అంటే మళ్ళీ జనాలు ఏమో ఉన్నాయనుకుంటారు సార్. మీరు మరి ఇరికించేస్తున్నారు. ఇలాగా మా ఇంట్లో ఉంటే ఏమనుకుంటారు సార్. అదొకటి ఇప్పటిదాకా నేను చేసింది నాకు ఒక మంచి అచీవ్మెంట్ లా అని చెప్పొచ్చు. ఎందుకంటే శంకర్ గారు మాటికి ఇక్కడ చెయ్యరు, రామ్ చరణ్ గారు ఏమో గ్లోబల్ స్టార్. ఆ సినిమాలో అవకాశం వచ్చింది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. నేను నా రాబోయే సినిమాల్లో అందులో ఉన్నాను సార్. చాలా అవకాశం. ఏంటి సార్ సినిమా రిలీజ్ అయినా కూడా చేస్తారా? మా సినిమాలు ఓన్లీ మాత్రమే చేస్తానంటారా? అమ్మమ్మ జబర్దస్త్ సెలవులు పెట్టేస్తాం సార్. కానీ సార్ మీ కన్సిస్టెంట్ గా జబర్దస్త్ని చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. 10 ఏళ్ల పైన ఒక ప్రోగ్రామ్ నిలబెట్టి అంత కన్సిస్టెంట్ గా, ఎందుకంటే కామెడీ చేయడం, జోకులు రాయడం కామెడీగా ఉంటుందేమో కానీ చాలా కష్టపడాలి. చాలా టాలెంట్ తో కూడుకున్న విషయం అది. అంత కన్సిస్టెంట్ గా మీరు చేస్తున్నారు అన్నప్పుడు హ్యాట్స్ ఆఫ్. చిన్నప్పటి నుంచి వస్తున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. వాళ్ళు నాకు మనలో అవకాశం ఇచ్చారు. చూసారు మీరు కామెడీ గురించి అన్నప్పుడు, ఇదేమో థ్రిల్లర్ సినిమా. మొత్తం ఒకవేళ వెళ్తున్నప్పుడు చిన్న రిలాక్సేషన్ కోసం కామెడీ కూడా కావాలి. నేనున్న ఈ ఆపరేషన్ రావులో నేనున్న సీన్స్ లో కూడా కామెడీకి స్కోప్ ఇచ్చి, అలాగని ఓరా దీంట్లో అలాగే వెళ్ళిపోకుండా ఆ కథకి అంత ఎంతవరకు కావాలో అలా కామెడీ చేయించారు సార్. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ చూసే కామెడీలే మనకు కనిపిస్తాయి అందులో. కానీ బ్లెండ్ బాగా జరిగింది సార్. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, మీ క్యారెక్టర్, అవును రఘు గుంజే గారిది, అవును మూర్తి గారిది, కాంచి గారిది, ఆఫీస్ జర్నలిస్ట్ తాలూకా ఇది, అవును ఆ మధ్యలో ఆస్ట్రాలజర్ ఒకడు ఉంటాడు, అది కూడా ఆస్ట్రాలజర్ క్యారెక్టర్. మీ రాశి ప్రకారం వాళ్ళ కోపం వస్తుంది అని చెప్తా ఉంటాడు ఆయన. అది కూడా చాలా నేచురల్ గా, అవును చాలా నేచురల్ గా అనిపించేది సార్ చేసినప్పుడు. అది అదేదో ఛానల్ లో చూసాను నేను. ఎవరు ఫోన్ చేస్తారు, ఏమండి రాశి గారి ఫలాలు అండి అంటారు. రాశి గారి ఫలాలు కాదండి, రాశి ఫలాలు అంటారు. సరే మీరు మాటల్లో పెట్టి మెల్లిగా వైపీజీ మీద తీసుకొచ్చారు. ఇక్కడ అదిరిపోలా నిజంగా. ఏంటి సార్ ఇతను ఆనిచ్చి తీసుకెళ్తున్నాడు, మరి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు ఏంటో మరి. అంతే సార్. హైదరాబాద్ చాలా పైన సార్. హైదరాబాద్ ఎప్పుడు అనుకుంటుంటాం, హైదరాబాద్ లో కారు నడపడం వచ్చినాడు ప్రపంచంలో ఎక్కడైనా నడపగలటండి. ఆ ట్రాఫిక్ లో జిగ్ జాగ్ లో జగ్ వెళ్ళిపోయినాడు. కానీ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. రోడ్లు అదిరిపోయి కదా సార్ ఇక్కడ హైదరాబాద్ లో అంతా. ఏదో ఫారెన్ లో ఉండే అయినా నాకు ఆనిచ్చి అలా ముందుకెళ్ళి మళ్ళీ యూట్యూబ్ అయ్యో వచ్చేస్తా సార్. ఇంకా చెప్పాను కదా, మనం త్వరలో జనం ముందుకు వెళ్తున్నాం అంతే. జనం మన దగ్గరకు వచ్చేస్తున్నారు థియేటర్స్ లోకి. అదిరిపోతుంది సార్. అంతే సార్. ఆగస్ట్ 2 నుంచి చూడండి మీరు,
ఆపరేషన్ రావణ్ ఆగస్ట్ 2 నుంచి థియేటర్స్ లో అంతే. ఇంకేంటి సార్ హీరోయిన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ మీకు? అయ్యో ఆవిడ చాలా సింపుల్ అండి. అసలు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆవిడకి. హీరోయిన్ అంటే ఏదో మామూలుగా డాన్స్ చేయడానికనో హీరో లవ్ చేస్తూ తిరగడం అన్నట్టు కాకుండా ఆవిడకి ఒక ప్రొఫెషన్ ఆ కోణంలో సెన్సిబుల్ గా చాలా చక్కగా ఇంపార్టెన్స్ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఆవిడది. ఇంతకు ముందు ఆవిడ ఏ సినిమా చేస్తారో తెలియదు నాకు, అంటే కేరళ నుంచి వచ్చారు కాబట్టి. నరకాసుర చేశారు, మీతో పాటు చేశారు. అంటే నరకాసుర చేసి ఇక్కడ చేశారా అంటే ఫ్రెండ్స్ అన్నమాట. అంటే మంచి పర్ఫార్మర్ సార్, పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకుని తీసుకున్నాం సార్. నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజం సార్, నిజమేనండి. హీరో గారు నిజమనే చెప్తున్నారు. రక్షిత్ బ్రిడ్జ్ అన్నారు, అటు నుంచి తిరిగి మళ్ళా బ్రిడ్జ్ మీదకి వచ్చేసింది సార్ ఐడియా. సార్ మనం ఏదైనా కాంట్రవర్సీలు చేద్దామా? వద్దులేండి, బాగోదు. నువ్వు పని చేస్తే కథ చెప్పేస్తే వద్దులేండి, అయితే అది కూడా బాగోదు ఐడియా సార్. ఇది మాత్రం అదిరిపోద్దండి. ఏమన్నా ఒక మంచోడిని పెద్దోడిని చూసుకుని తిట్టేద్దాం సార్, పేరు వచ్చేస్తుంది సార్. ఈ పనికి మాలిన ఐడియాలు ఇచ్చే బదులు ఏమన్నా మంచి ఐడియా వచ్చు సార్. కరెక్టే కదా, వచ్చేస్తారు సార్. చెప్తాను అవి అందరూ చేస్తుంటారు, అవి కాదు, మనం ఏదైనా మంచిగా చేద్దాం మనం. ఓకేనా సార్? మిమ్మల్ని డిక్కీలో వేసి తీసుకెళ్తే సార్, మిమ్మల్ని కిడ్నాప్ చేశానని చెప్పి డిక్కీలో వేసి తీసుకెళ్తాం సార్. మరి కారులో తీసుకెళ్తే ఇలాంటి చెప్తారేంటి సార్? భయం వేస్తారు సార్ నాకు. బాగుంటుంది సార్, మన ఇద్దరం ఇప్పుడు మిమ్మల్ని డిక్కీలో వేసి నేను కిడ్నాప్ చేశానని మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తాను డిక్కీలోంచి, నన్ను ఎక్కడికో రక్షిత్ గారు తీసుకెళ్ళిపోతున్నారో రక్షించండి అని చెప్తాను మా ఊళ్ళకి. డిక్కీలో వేసి మీకు ఫోన్ ఇచ్చి మీకు అన్ని ఇస్తారు సార్. ఇన్ని తీసుకుని డిక్కీలో వేస్తాం. ఫోన్ కూడా తీసుకుంటారా సార్? నాకు చిన్న ఐడియా సార్. సీట్లోనే కూర్చొని దర్జాగా మీతో వస్తాను సార్. మీరు ఎక్కడ దిగితే అక్కడ దిగిపోతాను సార్. ఇలాంటివి చెప్తుంటే నాకు భయం వేస్తుందండి. ఇదే థ్రిల్లర్ సినిమాలాగే చెప్తున్నారు కొంపతీసి మీరు. సైకో థ్రిల్లరా? మన దాంట్లో సైకో కారులో వేసి తీసుకెళ్తాడు సార్. మీరు కరెక్ట్ గానే తీసుకెళ్తున్నారు సార్. ఏ దారిలో తీసుకెళ్తున్నారు? అంటే మీరు ఇప్పుడు 2 నిమిషాల్లో ఐడియా చెప్పకపోతే మిమ్మల్ని డిక్కీలో వేసి తీసుకెళ్తాం, మీ ఇంటికి ఫోన్ చేస్తాం. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఈ న్యూస్ అంతా ఎక్కడ వేస్తారు? అన్ని ఛానల్స్ లో ఇస్తారు. అవును సార్. అప్పుడు వైరల్ అవుతుంది కదా భయంకరంగా. అది అప్పుడు మనకి సరిపోతుంది కదా. కానీ ఈలోగా నాకు గుండెగా ప్యాంట్లో జారిపోయేలాగా ఉంది సార్ మీరు ఇలాంటివి చెప్తుంటే. అదే మరి ఎలాగ సార్? మరి సార్ మాది 10 కాఫీలు తాగారు. అవును, 10 ఏళ్ళు జబర్దస్త్ అన్నారు. అవును, మీరు అన్ని 10 ఫిక్స్ అవుతున్నారు ఇందాల నుంచి సార్. కానీ మన సినిమా మాత్రం జూలై 26 ఆపరేషన్ రావణ్ సార్. జనాలు గెలిపిస్తారు సార్, అంతే. ఇది ఫిక్స్. బాగుంటది. నన్ను ఇంటి దగ్గర దించేస్తారు కదా సార్. చాలు సార్. అయ్యో తొందరపడి ఎక్కేసాను అలా బయటికి వెళ్దామంటే కారులోని. మీరే ఎవరో లేని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళమని నన్ను కోరుకున్నాను. అవునండి, జనాల్లోకి వెళ్ళటం కోసం, జనాలు లేని ప్రదేశంలోకి వెళ్దామని మీరే కోరుకున్నారు. అదే సార్. కానీ మంచి ఐడియా సార్. మంచి ఐడియా, ట్రై చేద్దామండి. కిడ్నాప్ చేయడమా బాబు? అలాంటి పని చేశారని మా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారండి బాబు. వైరల్ అయింది సార్, మీరే కదా సెలబ్రిటీ తిడతా ఉన్నారు. అమ్మో అయ్యి వద్దు సార్. సెలబ్రిటీ వాళ్ళు కష్టపడి పేర్లు తెచ్చుకుంటారు సార్. మనం సింపుల్ గా తిట్టేస్తే ఎలాగ బాగుంటుందండి. ఏదో సరదాగా మీరు ఏదో సినిమా గురించి అన్నట్టునే అన్నాను సార్. అలాగని మీరు కోపం తెచ్చుకుని కిడ్నాప్ చేస్తా, డిక్కీలో వేస్తా, ఇంకా ఇంజిన్లో వేస్తా అని లేదు సార్. నన్ను మీరు అటు కూడా వద్దు సార్. సార్ ఇటువంటి థాట్స్ నాకు ఎందుకు సార్ రావు? నేనే హింట్ ఇచ్చాను ఇప్పుడు మీకు. వద్దు సార్, బాబు వద్దు సార్. మైలేజ్ తగ్గిపోద్ది నన్ను ముందు వేసారంటే. బాగోదు సార్. కానీ ఆలోచించవచ్చు సార్, ఇది కూడా మంచి ఐడియా. కిడ్నాప్ చేయడం అండి ఇంతే సార్ ప్రత్యేకత. ఇప్పుడు మనం ఆఫీసులో వదిలే టైం కదా సార్ ఇది. మీరేమన్నారు? జనంలోకి తీసుకెళ్లే థాట్ చెప్పమన్నారు. నేను ముందు జనంలోకి తీసుకెళ్ళాను సార్. ఒక అతను మమ్మీ సినిమా జూలై 26 అన్నారు కదా సార్. అతను పట్టుకుందాం సార్ ఒక రోజు. నిజంగానా బాగా చెప్తాడు సార్. అతని నెంబర్ వస్తుంది, నేను కనుక్కుందాం ఒకసారి. ఇంకేం చేద్దాం చెప్పండి. తర్వాత ఏమో
ఇప్పుడు కల్కి సినిమాలో ప్రభాస్ గారు బుజ్జి అని బండిని తిప్పారు కదా. అవును సార్. మన సినిమాలో కూడా మనకు బైక్ ఉంది సార్, దాన్ని తిప్పుదాం సార్. అది అదిరిపోదు సార్ నిజంగా. మంచి ఐడియా. ముందు ఆ బైక్ మీద ఒక ఎపిసోడ్ చేద్దాం సార్. ఆ బైక్ తోలుతారు సార్ మీరు? తోలుతారు సార్, పర్లేదు. కానీ కొద్దిగా కాళ్ళు అంతా లేవు చూసుకోవాలి సార్ ముందు నేను. నాకు ఎందుకంటే మీరు మీ స్టైల్లో పెద్ద పెద్ద బళ్ళు చేస్తారు, మనం ఎన్ని చిన్న చిన్న బళ్ళు నడిపే ఇది నాది. ఏదో ప్లాన్ చేద్దాం. వెళ్దాం సార్ ఒకరోజు ఆ బండి మీద చేద్దాం, బాగుంటుంది. ఈ ట్రాఫిక్ ఇంకా కదలదా సార్ ఇది? ఇప్పుడు అన్ని ఆఫీస్ రోజున టైం కాబట్టి మెల్లిగా ఎవరి కాళ్ళు ఆఫీస్ తిన్నగా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉంటారు, బార్కి వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు, ఫ్రెండ్స్ని కలిసే వాళ్ళు కొందరు ఉంటారు, డిక్కీలో పడుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇదంతా మళ్ళీ డిక్కీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు సార్ మీరు? నాకు నిజంగా టెన్షన్ గా ఉంది. డిక్కీకి మన సినిమాకి సంబంధం ఉందా? అవునా సార్? డిక్కీలో సినిమా సార్ మనది. అంటే ఇప్పుడు నన్ను డిక్కీలో తొంగ పెడతానంటారు మీరు? బాగుంటుంది సార్. వద్దు సార్, బాగుంటుంది. చీకటిగా ప్రశాంతంగా సార్, ఫోన్ లేకుండా. సార్ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు హాయిగా ఇంటికి వెళ్ళిపోతున్నాం అని ఉత్సాహంతో వెళ్తారా? చాలా. ఇంటికి వెళ్తున్నారా బాబు అన్నట్టు వెళ్తారా? ఇప్పుడు నేను ఇంట్లో చెప్పి ఇప్పుడు నేను ఇందులో మీ ఇంట్లో టెలికాస్ట్ చేయవచ్చు. మీరు అలాగే అంటారు. నేను నోరు జారి చెప్పి ఇంట్లో వాళ్ళు నన్ను ఎరగొట్టి ఇప్పుడు బయటికి ఎలాగెళ్తామో చూస్తాం, మళ్ళీ మా వాళ్ళు నా మీద పగబట్టి. ఓ అయితే హ్యాపీగా వెళ్ళరా అన్నమాట? అలాగే కాదు సార్, లేదు హ్యాపీగా వెళ్తాను సార్. నేను నోరు జారి ఏదో మాట్లాడనుకోలేదు, చాలా హ్యాపీగా వెళ్తాను సార్. ఫోన్ చేసి ఇంటికి ఏమన్నా తెమ్మంటారా అని అడుగుతాను కూడా సార్. అయ్యో అయ్యో ఏదో ఒకటి వెళ్తే దారిలో పిల్లలకి ఏమైనా లేకపోతే మా ఆవిడగాను ఏదో ఒకటి సరదాగా అలాగే వెళ్తుంటాం సార్. సార్ మీ అబ్బాయి మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. థ్యాంక్స్ అండి. మీ మీద పంచులు అయితే అసలు అల్టిమేట్. థ్యాంక్ యూ సార్. ఆ స్కిట్ నాకు చాలా ఇష్టం. మీరు ఇద్దరు కాంబినేషన్ లో అదృష్ట సినిమా మీద చేసే ఒకటి వానజల్లు అనే పాట మీద ఒకటి చేసాం. అదర్స్ సినిమా అవునండి. ఎక్కువ స్కూల్కి వెళ్ళే డిస్టర్బెన్స్ లేకుండాను ఎప్పుడన్నా ఒక్కోసారి ఇంపార్టెంట్ అని స్కూల్ యాక్టివిటీ అన్నా తీసుకొచ్చేస్తుంటారు. ఇప్పుడు 6th లోకి వచ్చాడు ఈ ఇయర్. మీరు కథలు వేయండి అలాగే సార్. ఇది ఇప్పుడు అక్కడికి ఓ సినిమా ఆ చెవితోటి సార్ అలా కాదండి. ఏదైనా పర్టికులర్ కొత్త స్టోరీ ఈ జోన్ చేద్దాం, ఈ జోనర్లో చేద్దాం అనుకుంటారా? ఆ కథ నచ్చితే ఎనీ జోనర్ కానివ్వండి, కథ బాగుంటే స్ట్రాంగ్గా ఉంటే అలాగే వెళ్తారా? అంతే సార్, కథ బాగుంటే అవును చేసేటా సార్. అంతే. మీరు కూడా 2-3 కథలు చెప్పారు నాకు. అవునండి, అంటే నాకు తెలిసి కామెడీ వేలో వెళ్ళిపోయాను. 5 నిమిషాల క్రితం కూడా కథ చెప్పారు. అవునా? కాఫీ తాగితే ఐడియా చెప్తాను అదన్నారా? ఇంకా నిజంగా కథలేమో అనుకున్నాండి, కానీ వస్తుంది. మనం అనుకున్నాం కదా సార్ ఒకటి రెంట్కి ఉండే రెంట్ది. అవును, అది మంచి లైన్ అండి నిజంగాను, అది మంచి లైన్. అది మీరేమో రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నారు, ఇంకా మాకే అంత పెద్ద అవకాశం వచ్చింది సార్. అది అదృష్టం కొద్దీ. అయ్యో మీరు చెప్పాలి కానీ దాని మీద కూర్చుని డెవలప్ చేస్తాను సార్ ఖచ్చితంగాను. చాలా కథ చేస్తే అదిరిపోతుంది నిజంగాను. ఆపరేషన్ అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఆపరేషన్ అంటే జనరల్ గా నేను చేసిన సీన్స్ ఏంటి, మనం న్యూస్ ఛానల్లో క్యారెక్టర్ నాకు ఇచ్చారు కాబట్టి ఈ స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది ఏదో ఉంటది, పెద్దది ఏదో ఛేదించారు మీరు దాన్ని అంటే. కానీ మీ క్యారెక్టర్ కూడా సస్పెన్సే, అది మధ్యలో లాస్ట్ లో నా దగ్గర రివీల్ అవుద్ది. నాకే ఆశ్చర్యపోయాను కూడా నేను ఆ క్యారెక్టర్ రివీల్ అయ్యే టైంకి. మీది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇద్దరి మధ్యలో కామెడీ బిట్ పంచ్ డైలాగులు కూడా బాగుంటాయి. మంచి బాగా అసలు నైట్ 2-3 అయిపోతున్నా సరే విసిగి లేకుండా జాగ్రత్తగా. ఈ సినిమాలో నాకు కాంచీ గారితో చేయటం కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆయన్ని అమృతం సీరియల్లో చూడటం కామెడీగా, ఆ తర్వాత ఆయన మంచి రైటర్, చాలా సినిమాల్లో చూసాను. ఇప్పుడు ఆయనతో చేసేటప్పటికి చాలా ఏంటంటే న్యాచురల్ గా ఉంటది ఆయన యాక్టింగ్. ఇందులో ఆయన ఎక్కువ వైరల్ అవుతాయి, రావట్లేదే అంటారు, మర్యాద రామన్ సినిమా రావట్లేదే అంటారు. సూపర్ అసలు అది. మేము షూటింగ్ మధ్యలో గాసిప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. రాజమౌళి గారికి అన్ని ఈయనే కదా స్క్రిప్ట్. అవును సార్. కొంచెం మహేష్ బాబు గారి లైన్ ఏంటో చెప్పండి సార్ అన్న.
ఆయన 2-3 లీగులు ఇచ్చి తర్వాత ఆపేశాడు. అయ్యో బాబాయ్. ఆయన మంచి ఎంటర్టైన్మెంట్. నేను ఆయనతో ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ట్రావెల్. కానీ చాలా సింపుల్ సిటీ అండి, అసలు ఎంత సింపుల్. మన సినిమాలో చేసిన వాళ్ళందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు సార్. నిజంగా ఒక ప్రొడ్యూసర్ కి ఎంత ఇదిగా ఉండాలో మీరందరూ నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇట్లా ఒక కొత్తగా వచ్చే హీరోకి కోఆపరేటివ్ గా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అన్న మీ ఆలోచనే నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మన ప్రొఫెషనే కదా సార్, ఇది ప్రొఫెషన్ లోనే ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి ఏం చేసినా.